అంటే మీకు అది హెల్ప్ అవుతుంది. మా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మేము ఏదైనా ఒకటి చేద్దాము అనుకుంటే పాజిటివ్ కమెంట్స్ కంటే నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ మోరోవర్ ఒక 100K వ్యూస్ వస్తాయి ఆ వీడియోకి, ఒక 20K లైక్స్ వస్తాయి, ఒక 250 కమెంట్స్ వస్తాయి. మాకేంటంటే ఆ 100K వ్యూస్ కనిపించవు, ఈ 20K లైక్స్ కనిపించవు, కింద కమెంట్స్ మాత్రమే మేజర్గా ఇంపాక్ట్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. వీడు ఎందుకు ఇలా పెట్టాడు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రియాక్ట్ అవ్వడం కూడా చూసాం. చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వీడియోస్ కూడా వచ్చినాయి. విశ్వక్సేన్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, అండ్ రీసెంట్లీ ఎన్టీఆర్ గారు కూడా బయట ఒక ట్రోలింగ్ సంబంధించిన విషయాన్ని ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ పెట్టేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఇలా చేంజ్ అవుతుంది, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది? సార్ ఒకటి, మనము వెన్ వీఆర్ వాచింగ్ ఎనీ వీడియో ఆన్ యూట్యూబ్, మన ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ అనేది ఫస్ట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో చాలాసార్లు మనము ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళి ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కానప్పుడు జనాలు ఈ రకంగా బిహేవ్ చేయడము అనేది ఉంటుంది. రెండోది, చాలాసార్లు మనము స్పెషల్లీ సెలబ్రిటీస్ తోటి చూసేది ఏమిటి అని అంటే, ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఉండే వరకు ఒకళ్ళ వర్క్ని మనము అప్రిషియేట్ చేయలేకపోవడము అనేది అక్కడి నుండి కూడా వస్తుంది. అంటే ఎక్కడో అది మన లోపల ఉండే ఒక ఇన్సెక్యూరిటీ వల్ల వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే యూ కాంట్ పోర్ ఫ్రమ్ అన్ ఎంప్టీ బాటిల్ అంటారు. సో మనము లోపల సంతోషంగా లేనప్పుడు, మనము లోపల ఆనందంగా లేనప్పుడు మన నుండి వచ్చేది కూడా ఈజ్ ఆల్వేస్ నెగిటివిటీ. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడో ఒక కార్నర్లో ఒక డస్ట్బిన్ ఉంటుంది. ఆ డస్ట్బిన్లో మనం ఏంటంటే డైలీ వేస్ట్స్, కిచెన్ వేస్ట్స్, తొక్కలు ఇవన్నీ పడేస్తూ ఉంటాము. దాన్ని మనం క్లీన్ చేయలేదనుకోండి, ఒక డే తర్వాత ఆ ఏరియా మొత్తం బ్యాడ్ స్మెల్ అన్నది రావడం మొదలు పెడుతుంది. అప్పటికీ కూడా దాన్ని మనం క్లీన్ చేయలేదనుకోండి, ఆ పక్కనుండే రూమ్లో కూడా ఆ స్మెల్ అన్నది రావడం మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒక 3 రోజులు క్లీన్ చేయడం ఆపేస్తే ఇల్లు మొత్తము కూడా విల్ బీ స్ప్రెడింగ్ దట్ బ్యాడ్ స్మెల్. సో నెగిటివిటీ అనేది కూడా సంథింగ్ సిమిలర్. రెగ్యులర్ క్లీనింగ్ అనేది లేనప్పుడు, లేదా ఒక సరైన విధానంగా ఆ నెగిటివిటీని ట్రీట్ చేయలేని పక్షంలో అది గ్రాడ్యువలీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ మన ప్రతి ప్రవర్తనలో కూడా